సిల్క్ ఎక్స్పోకి విచ్చేసిన సృజన మేడంకి మా నమస్కారాలు. ఈ సిల్క్ ఎక్స్పో తరపున శ్రీనివాసరావు గారు అండ్ టీం తరపున ఈ ఎక్స్పోలో సుమారుగా ఒక 80 స్టాల్స్ పెట్టడం జరిగింది. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అనేక మంది వీవర్స్ డైరెక్ట్గా వచ్చి వాళ్ళ యొక్క స్టాల్స్ పెట్టడం జరిగింది. సుమారుగా ఒక 14 స్టేట్స్ నుంచి అందరూ వీవర్స్ రావటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ సృజన మేడం గారికి మా హృదయపూర్వక ఆహ్వానం. ఇకపోతే ఈ యొక్క ఎక్స్పో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈసారి పెట్టడంలో ముందు ఇది ఆర్గనైజ్ చేస్తున్న శ్రీనివాసరావు గారి గురించి ఒక 2 విషయాలు చెప్పాలి. వారు యాక్చువల్గా సెంట్రల్ సిల్క్ బోర్డులో డిప్యూటీ డైరెక్టర్ టెక్గా రిటైర్ అయ్యారు. అయిన తర్వాత వారికి ఉన్న అనుభవాన్ని మొత్తం అంతా క్రోడీకరించి ఈ యొక్క ఎక్స్పోలు కండక్ట్ చేస్తా ఈ వీవర్స్ కమ్యూనిటీకి చాలా సహకారంగా ఉండటం జరుగుతూ ఉంది. ఇది దాదాపుగా ఒక 3-4 సంవత్సరాల నుంచి వారు ఈ యొక్క ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నారు. చాలా చక్కటి ఆదరణ మన యొక్క హైదరాబాద్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, సూరత్, బెంగళూరు అనేక పెద్ద సిటీస్లో కూడా వారు ఆర్గనైజ్ చేసి ఎంతో ప్రాముఖ్యత దీనికి చేకూర్చారు. నమస్కారం అండి. ఈరోజు ఇండియన్ సిల్క్ గ్యాలరీ వారి ఆధ్వర్యంలో సత్యసాయి నిగమాగమంలో మన హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఈ రోజు నుంచి 17వ తేదీ వరకు కూడా ఉగాది, ఈద్ అన్నీ పురస్కరించుకొని, వెడ్డింగ్ సీజన్ పురస్కరించుకొని, ఇంకా సమ్మర్ కూడా వస్తుంది. దానికి సంబంధించిన అన్ని దేశ నలుమూలల నుంచి సుమారుగా 14 రాష్ట్రాల నుంచి వివిధ రకాల చేనేత చీరలు, వస్తువులు కూడా తీసుకురావడం జరిగిందండి. మన సంస్కృతి సంప్రదాయాన్ని ఎంకరేజ్ చేయడానికి, మన ప్రాచీన కళలని ఎంకరేజ్ చేయడానికి, చేనేతని ఎంకరేజ్ చేయడానికి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న దీనికి హైదరాబాద్ వాస్తవ్యులు పెద్ద ఎత్తున వచ్చి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నామండి. ఇక్కడ చాలా రకాల చేనేత హ్యాండ్లూమ్ సారీసు, మిగిలిన వస్త్రాలు, హ్యాండీక్రాఫ్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మంచి ధరలకి అందుబాటులోకి తీసుకొచ్చినందుకు శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ఫెసిలిటీని కూడా అందరూ వచ్చి తప్పకుండా ఉపయోగించుకోవాలి. మన చేనేతకి మనకి తగినంత సహకారం మనం కూడా అందించి మన జీవన విధానంలో ఒక భాగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. For more videos like this, subscribe Big TV channel.